వర్కర్స్ యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంటుంది. దాదాపుగా ఈ సమ్మె 30 రోజులు చేస్తున్నాము. ఈ సమ్మె 30 రోజులు చేయడంలో ఉద్దేశం ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ఇంతవరకు మా సమస్యల్ని ప్రభుత్వము పట్టించుకోవటం లేదు. మా యొక్క మున్సిపల్ కార్మికులందరూ బొందమ్మ కోరికలైతే కోరటం లేదు. కేవలము 4 సమస్యల మీదనే ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాము. ఆ సమస్యలు ఏమనగా, మొదటిగా సమాన పనికి సమాన వేతనం, రెండవది ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింప చేయాలి, మూడవది వయో పరిమితిని పెంచాలి, నాలుగవది వచ్చేసి రిటైర్మెంట్ అయిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తికి ఇంకొకరిని బాధ్యతగా వారిని నియమించాలి. వారి కుటుంబానికి బాధ్యతగా ఇంకొకరిని నియమించాలి. చివరిగా హెచ్ఆర్ పాలసీని కూడా మాకు పెంచాలి. ఈ 5 డిమాండ్లు మేము ప్రభుత్వానికి పరిష్కరించాలని కోరుతున్నాము. లేని ఏడల పరిష్కరించిన ఏడల భవిష్యత్తులోన మా యొక్క కార్మికులంతా, ఇంజనీరింగ్ కార్మికులంతా ఏకమై సమ్మెని భవిష్యత్తులో ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. ఇట్లు ఎమ్మెల్యే మున్సిపాలిటీ. నా పేరు బాలరాజు, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇంజనీరింగ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము గత నెల 7వ తారీఖు నుంచి సమ్మె బాట పట్టడం జరిగింది. ప్రధానంగా సమ్మె చేయడానికి కారణం ఏమనంటే, మా ఇంజనీరింగ్ కార్మికుల యొక్క ప్రధాన డిమాండ్లు మా జీతాలు పెంచాలన్నది. మాతో పాటు సహచరులైన ఇతర ఉద్యోగులకు జీతాలు పెంచి మా ఇంజనీరింగ్ కార్మికులను మాత్రము విస్మరించారు. అందువల్ల మేము దఫాలుగా ప్రభుత్వంని కోరినప్పటికీ మా జీతాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేనందువల్ల మేము 7వ తారీఖు నుంచి సమ్మెబాట పట్టడం జరిగింది. 7వ తారీఖు నుంచి సమ్మెబాట పట్టినప్పుడు 13వ తారీఖున మమ్మల్ని ప్రభుత్వం చర్చలకు పిలిచారు. ఆ చర్చలలో మాకు సరైనటువంటి ఎటువంటి హామీ ఇవ్వనందువల్ల మేము సమ్మెను కొంత ఉధృతం చేసి మరలా 14వ తారీఖు నుండి కాస్త సమ్మెను ఉధృతం చేసి ముందుకు తీసుకువెళ్లినాము. అదే క్రమంలో ప్రభుత్వం మరలా మమ్మల్ని జూన్ 2వ తారీఖున చర్చలకు పిలిచారు. ఆ చర్చలలో కూడా మాకు ఎటువంటి న్యాయం గాని, అంటే మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, మా ఇంజనీరింగ్ కార్మికుల్లో ముఖ్యంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ అయిన వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటాము. టెక్నికల్ వాళ్ళకి 29,200, నాన్ టెక్నికల్ వాళ్ళకి 24,500 జీతం ఇవ్వమని, అలాగే 15 సంవత్సరాలకు పైబడి సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలని, అలాగే ఉద్యోగ విరమణ పదవి విరమణ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే 62 సంవత్సరాల్లో ఉందో దానిని మాకు కూడా వర్తింపజేయాలని, మాకు 62 సంవత్సరాలకు విధించారు, దాన్ని కూడా పొడిగించాలని, అలాగే మా యొక్క ఇంజనీరింగ్ కార్మికులలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేటిని వర్తింపజేయకుండా మా తల్లిదండ్రులకు కానీ మా పిల్లలకు కానీ వాటిని వర్తింపజేయడం లేదు. అందువల్ల కూడా మేము చాలా నష్టపోతున్నాము. వాటిని కూడా మాకు వర్తింపజేసేలాగా ప్రభుత్వాన్ని కోరుకున్నాము. అలాగే మేము ఎసెన్షియల్ సర్వీసెస్ అయినందువల్ల మా ఇంజనీరింగ్ కార్మికులు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంటారు. మాకు ఆదివారాలు సెలవులు లేవు. రాష్ట్ర ప్రభుత్వ జాతీయ సెలవులు ఉన్నటువంటి ఏ సెలవులు కూడా, అంటే ఆదివారాలు ఒక 52, రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ సెలవులు కలిపి 17తో కలిపి 67 దినాలని సెలవు దినాలకైనా ఇవ్వండి, లేదా మాకు వేతనంతో కూడిన జీతాలైనా ఇవ్వండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగే ప్రతి ఇంజనీరింగ్ కార్మికునికి హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేయాలని మేము ప్రధానంగా ప్రభుత్వం ముందు మా డిమాండ్లను ఉంచడమైనది. కానీ నేటి వరకు ఏ ఒక్క డిమాండ్ను కూడా వాళ్ళు పరిశీలించకుండా, మా యొక్క విన్నపాలను వేటిని పట్టించుకోకుండా మా ఇంజనీరింగ్ కార్మికులు రోడ్డున పడ్డాం తప్ప వేరే మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు. మేము ఎప్పుడు ప్రజలకు మమేకమయ్యి వాళ్ళకి రాత్రి పగలు సేవలు అందించే మా ఇంజనీరింగ్ కార్మికులను ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా మా యొక్క డిమాండ్లపైన సానుకూలంగా స్పందించి మా న్యాయమైన కోరికలను ఖచ్చితంగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము 2వ తారీఖు నుంచి దఫాలుగా చేసిన సమ్మెను పూర్తి స్థాయిగా తమ విధులను ఇంజనీరింగ్ కార్మికుడు రాష్ట్రంలో ప్రతి కార్మికుడు విధులను బహిష్కరించి ఆబ్సెంట్లు వేసుకుని
మా యొక్క సమ్మె శిబిరాల్లో చేరడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి మా కార్మికుల ఆవేదన అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు రాజేంద్ర కుమార్, ఎమ్మెగనూరు మున్సిపాలిటీ, కర్నూలు జిల్లా. పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు మా సమ్మె 30 రోజులకు చేరుకుంది. ఈ సమ్మె ఎందుకంటే మేము చాలా నష్టపోతున్నాము. మిగతా వాళ్ళకంటే మాకు అన్యాయం జరుగుతుంది. ఈ సమస్యను మేము గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు దఫాలుగా మేము విన్నయించుకుంటూ వస్తున్నాము. మా చర్చలు పిలుస్తామని చెప్పి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే మొన్న 2వ తారీఖు నుంచి పోస్ట్పోన్ మన చర్చలను విఫలం చేశారు. మంత్రి నారాయణ గారు పిలిచి మాకు ఎటువంటి హామీ ఇవ్వకుండా ఆయన సగంలోనే లేచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి 2వ తారీఖు అర్ధరాత్రి నుంచి మేము పూర్తి స్థాయిలో ఆబ్సెంట్లు వేసుకుని సమ్మెలకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి చర్చలకు పిలిచి మమ్మల్ని సానుకూలంగా స్పందించి మమ్మల్ని విధులు చేసుకునే విధంగా మమ్మల్ని సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఒకవేళ అలా చేయనిచ్చో ఇంకా మిగతా సంఘాలను కూడా మేము జేఏసీగా ఏర్పడి ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా పేరు విజయ్ కుమార్, ఎమ్మెగనూరు మున్సిపాలిటీ.